ఈ కప్ రైస్, ఇది రైస్ అంటే రైస్ కాదు, అన్నము. అన్నంలో కొంచెం పుట్నాల పప్పు, ఉల్లిపాయలు, తర్వాత మిరపకాయలు, కరివేపాకు, అలాగే జీలకర్ర, తర్వాత కొంచెం ఉప్పు, టేస్ట్కి తగ్గ ఉప్పు, తర్వాత కొంచెం తినే సోడా వేసేసి ఇవన్నీ మిక్స్ చేసేసేయాలి. అల్లం ఎల్లిగడ్డ వేసుకునే వాళ్ళు ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు. ఇదంతా మిక్సీ చేసేసేయాలి. దీంట్లో వాటర్ ఏం వేయకూడదండి, గట్టిగానే ఉండాలి. కొంచెం ఇట్లా బరక లాగా ఉన్నా పర్వాలేదు, మరీ పేస్ట్ అవసరం లేదు. సో మనం కార్న్ వడలు ఎలా చేస్తామో అలాగే అనుకోండి. ఇలాగా అన్నీ చేసేసుకొని తీసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు మిక్సీ చేసుకున్న దాంట్లో మీరు కావాలంటే మిరపకాయలు, జీలకర్ర, ఇంకా కొంచెం కరివేపాకు, చిన్న తురిమేసి కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేను కూడా తర్వాత మళ్ళీ కొన్ని యాడ్ చేసుకున్నాను అనమాట. ఇలా చేసేసుకొని అన్నీ సేమ్ వడలు ఎలా చేసుకుంటామో అలాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇవి చాలా అంటే చాలా క్రిస్పీ అయ్యాయి. సో ఇలాగా అప్పుడప్పుడు మనం ఇన్నోవేటివ్ వంటలు కూడా చేసుకోవచ్చు.